ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా రూపొందించిన పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వర్గాల పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇదే సమావేశంలో బడ్జెట్ తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, అసెంబ్లీ పనిదినాలు, బడ్జెట్ సమర్పణ తేదీలపై చర్చిస్తున్నారు. వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన 22A భూముల వ్యవహారం చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. అలాగే విశాఖ పంచగ్రామాల సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించే అంశంపై కూడా కేబినెట్ చర్చిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎస్ఐపిబిలో ఆమోదించిన 15 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్టుగా సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునే విధంగా పాలసీకి కూడా ఆమోదం లభించింది. ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా చూస్తే కనుక ఒక వరాల జల్లు రాష్ట్ర ప్రజలకు కల్పిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు వారికి వరాలు ఇవ్వాలా అని చెప్పేసి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా, వారికి లోన్లు ఇచ్చే విషయం అయితేనే, తర్వాత వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి అయితేనే దానికి సంబంధించి ప్రోత్సాహాలకు ఇచ్చే విధంగా తగినటువంటి నిర్ణయాన్ని కేబినెట్లో తీసుకుని ఉన్నారు. ప్రధానంగా విద్యుత్ సహా పలు రంగాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ రాయితీలన్నింటినీ కూడాను మహిళా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా బీసీలకు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దాంట్లో 34% రిజర్వేషన్ కల్పించాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రధానంగా చూస్తే కనుక ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం చూస్తే కనుక చాలా మంది బీసీలకు గతంలో తక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు బీసీలకు ఎక్కువగా ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి, రాజకీయంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ విశాఖకు సంబంధించి పంచగ్రామాల సమస్యకు సంబంధించి ఇదివరకే ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు సమావేశం కావడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఆ సింహాచలంకి సంబంధించి ఏదైతే టెంపుల్ ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే ఇంకా ప్రజలు ఉంటున్నారో దానికి సంబంధించినటువంటి ఆ స్థాయిలో కంటే ఇంకా ఎక్కువ విలువైన భూములను ఇవ్వాలని, ఆ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.